చదువుకున్నది ఎంబీఏ చేస్తున్న పని మాత్రం పారిశుద్ధ్య కార్మికురాలుగా. ఎంబీఏ చదివిన ఆ ఉన్నత విద్యావంతురాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పారిశుద్ధ్య కార్మికురాలుగా మారారు. ఎంబీఏ చేసిన ఆమె భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆ ఇరువురు దంపతుల ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కొలువుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేదేమీ లేక బతుకు బండిని నడిపించాలంటే ఏదో ఒక పని అవసరమని ఒకరు పారిశుద్ధ్య కార్మికురాలుగా మరొకరు డ్రైవర్గా మారి జీవనాన్ని వెల్లదీస్తున్నారు. తమ విద్యార్హతకు అనుగుణంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే రుణపడి ఉంటామని వారు అంటున్నారు. హనుమకొండ జిల్లా ఎనుబోలు మండలం వెంకటాపూర్కు చెందిన మానస అనే మహిళ డిగ్రీ చదువుతూ ఉండగానే తన చిన్ననాటి మిత్రుడైన దిలీప్ కుమార్ను కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ ఎంబీఏ చేశారు. పెళ్ళై పూర్తయిన తరువాత మానసతో ఎంబీఏ చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడిన 2 మార్కుల తేడాలతో ఉద్యోగం చేజార్చుకుంది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కొలువుల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో దిలీప్ కుమార్ తండ్రి కుమరయ్య చనిపోయారు. తల్లికి చేదోడు వాదోడుగా దిలీప్ కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల తరువాత దిలీప్ కుమార్ మానసలకు కుమార్తె కుమారుడు జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ సొంతూరును వదిలి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడే ఉపాధి వెతుక్కోవాలని అనుకున్నారు. మానస వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా 8,500 రూపాయలకు పనిచేస్తూ దిలీప్ ఒక ప్రైవేటు కంపెనీలో ఆటో డ్రైవర్గా చేరారు. ఇక ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా ఎన్నో విధానాలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగాలు వరించకపోవడంతో ఇదిగో ఇలా ఊర్లోనే ఉండిపోవలసి వచ్చిందని, దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వారు తెలిపారు. తాము చదివిన చదువుకు తగ్గట్లుగా ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని మానస దంపతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు వచ్చిన మన సీఎం సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి వేడుకుంటున్నా సార్. మా కుటుంబాన్ని కొంచెం ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాగలరని నేను వేడుకుంటున్నా సార్. సార్ రీసెంట్గా ఒక అమ్మాయికి జాబ్ ఇచ్చారు సార్. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. నా పిల్లలను, నా కుటుంబాన్ని సాదుకునే అవకాశాన్ని నేను చేస్తాను సార్. నేను సార్ ఎంబీఏ చేశాడు. నా భర్తకి ఇచ్చినా నాకు ఇచ్చినా ఓకే సార్. కొంచెం హెల్ప్ చేసి మాకు ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మేము ఎగ్జామ్స్ రాసాం, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి తను 2 మార్కులతో తాను బయటకు వచ్చింది. తర్వాతకి నాకు ఎగ్జామ్ వచ్చినప్పటికీ ఈవెంట్స్లో నేను పోవడం జరిగింది. ఆ తర్వాతకి సంవత్సరానికి మా డాడీ చనిపోయాడు. చనిపోయిన సంవత్సరానికి మా మమ్మీ అడ్డం పడడంతో ఇక మా మమ్మీ పోషణ చూసుకోనికి మేము ఇంటి దగ్గర ఉండి మా పనులు చేసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో ఎంబీఏ చదువుకున్నప్పటికీ మా భార్య గ్రామ పంచాయతీలో స్వీపర్ వర్క్గా, నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. ఇద్దరి వల్ల పిల్లల భవిష్యత్తు కోసమైనా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మేము ఎలాంటి వెనుకబడిపోతున్నాం. ఆర్థిక పరంగా కూడా మేము వెనుకబడడం జరిగింది. మాకు వచ్చే జీతంతో మా కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. కావున రాష్ట్ర ప్రభుత్వం మాపై కొంచెం అంత జాలి చూపించి మాకు ఉద్యోగ